అగ్గిపెట్టె, గుక్కిపెట్టె, కోడి, కొలను, కొంగ, ఫిరంగి, డామ్, డీప్, డిష్. ఏంటో చెప్పుడు. ఏమండి ఏమండి, ఏదో సౌండ్ వచ్చిందండి. పొద్దుగూకులా దిక్కుమాలను ఫోన్ చూసి నీకు అన్ని అలా కనిపిస్తాలే పొడుగా. అయ్యో కాదండి, ఏదో కింద పడిన సౌండ్ వచ్చింది. లేవండి. అనవసరంగా నిద్రపాటు చేయకు. పొడుకోవే, పొడుకో, పొడుకో, పడుకోవే. ఫోన్ లేదంటే ఎక్కడ పెట్టానబ్బా? అమ్మో, దొరికేస్తానా? ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? కళ్యాణి అనుపమ అమ్మ గదిలోకి ఎందుకు వెళ్తుంది? హే, నువ్వేంటి ఇక్కడ? డోర్
డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? ఏయ్, వస్తున్నారు, అరవకు. ఎవరు? ఎవరు లోపల? డోర్ తీయండి. లోపల ఎవరున్నారు? డోర్ తీయండి. వదినా, అన్నయ్య, అత్తయ్య, మావయ్య అందరూ రండి. లోపల ఎవరు ఉన్నారు? డోర్ తీయండి. అరే డోర్ తీయండి. లోపలికి వచ్చేటప్పుడు చూసేశారు. నువ్వు ఇంట్లోకి వస్తే నీకే ప్రాబ్లం, నాకేం కాదు. నా దగ్గర ఉన్నావు కదా, ఎందుకన్నారు? నిన్ను కూడా తిట్టిపోస్తారు. అరే డోర్ తీయండి. ఎవరు లోపల? పల్లవి, ఏమైంది? ఎవరు వెళ్లారనిపించింది వదినా. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తలుపు తీయట్లేదు. ఇట్రా. అనుపమా, 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 ఎవరు లోపల? అనుపమా, ఏమైందమ్మా? ఎవరు వెళ్ళారటమ్మా? అనుపమా, అనుపమా, తలుపు తీ. ఈ పిల్ల లేదు. కొంప తీసి ఆ గదిలోకి వెళ్ళిందో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి? మీరిద్దరూ ఉన్నారేంటి? అనుపమా, సిద్ధు లోపలికెళ్ళు. వెళ్ళు తొందరగా. కళ్యాణి, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. అనుపమా, అనుపమా, తలుపు తీ. ఏం చేస్తున్నావమ్మా లోపల? ఇంతసేపు తలుపు కొట్టినా తీయలేదు. బట్టలు సర్దుకుంటున్నాను. లోపలికెవరో వచ్చారని పల్లవి చూశానని చెప్పింది. నువ్వేంటి గదిలోకి వచ్చావు? నిన్ను లోపలికి రావద్దని చెప్పానుగా. తను రంగులేస్తోందమ్మా. గదిలోనా? లేదు, బయట. ఇంకొక గంటలో అయిపోతుందని చెప్పడానికి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టద్దని చెప్పాను కదా, వెళ్ళు. వెళ్తాను. పూజకి మాత్రమే రావద్దన్నారనుకున్నాను. దమయంతి, వెళ్ళి పడుకోండి. బట్టలు సర్దుతున్నాను కదమ్మా, అవి పడిపోయినట్టున్నాయి. వెళ్ళండి దమయంతి, వెళ్ళి పడుకోండి.
కళ్యాణి ఆగు. ఎందుకు అలా చేస్తావు? నన్ను ఏడిపిస్తే నీకేం వస్తుంది? ఆనందం. అవునమ్మా, నువ్వు టెన్షన్ పడితే అప్పుడు తన మొహం వెలిగిపోతుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. బాగా చెప్పావు, థ్యాంక్స్. కళ్యాణి, సరిగ్గా మాట్లాడు. అసలు ఇంట్లోకి ఎందుకెళ్ళావు? మా అమ్మ కోసం. చనిపోయింది కదా. ఈవిడే చంపేసింది. కనీసం మా అమ్మ ఫోటోలైనా జ్ఞాపకాలుగా ఉంటాయనుకుంటే వాటిని కూడా మాయం చేసింది ఈవిడ. ఆ ఫోటోలు నేను తీయలేదు, నేనేం చేయలేదు. నేనే ఆ ఫోటోల్ని నా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానమ్మా. తను చేసే పిచ్చి పనులకి ఫుల్ స్టాప్ పెట్టాలని అలా చేశాను. అమ్మ ఎప్పుడూ అలాంటి పనులు చేయదు. చనిపోయింది మా అమ్మ, మీ అమ్మ కాదు. ఏయ్, సౌర్య, ఆగు. ముందు తన ఫోటోలు తనకిచ్చి. తల్లి పోయిందన్న బాధలోనే అలా చేస్తోంది తను. అర్థం చేసుకో. నీ వల్లే నేను ఓపికగా ఉన్నానమ్మా. ఫోటోస్ సెండ్ చేస్తాను, వెళ్ళు. కృష్ణయ్య, చేతులు ఇలా పెట్టు. వెన్ను నీటారుగా పెట్టి చేతులు ఇలా పెట్టాలి. ఇలా. గోదావరి, నువ్వు ధ్యానం చేయమ్మా. ఇలా ఇలా పెట్టమ్మా. ధ్యానం కళ్ళు మూసుకుని చేయాలి గోదావరి. 6 దాకా కళ్ళు మూసుకునే ఉన్నాం కదా. అది నిద్ర, ఇది ముద్ర, అంటే ధ్యానం. సరే సరే, గొడవ పడకుండా నేను చెప్పినట్టు చేయండి ఇద్దరు. పల్లవి, ఎక్కడికి పరిగెడుతున్నావు? భూమి దద్దరిల్లిపోయేలాగా. అదే అత్తయ్య, ఆ కళ్యాణి రంగులేస్తుందో లేదో అని చూద్దామని అత్తయ్య. అది శాసనం, ఆ పిల్ల చెయ్యాలి అంతే. ఇది ఆసనం, నువ్వు నేర్చుకుందు గాని. రా. ఇప్పుడే కూర్చోవాలా అత్తయ్య? అవును. పళ్ళు కూడా తోముకోలేదు అత్తయ్య. పాచి పళ్ళేసుకుని చీరల దగ్గరికి వెళదాం అనుకున్నావా? పో, వెళ్ళి మొహం కడుకో. బ్రష్ చేశానని అబద్ధం చెప్పాల్సింది. అలా చెప్తే తోముకోవటానికి పళ్ళు, రంగులు చూడటానికి కళ్ళు ఉండవు. వెళ్ళు వెళ్ళు. శబ్దం చేయకుండా నడు. తులసమ్మ తల్లి, ఇంకొద్దిసేపట్లో అమ్మొచ్చి చీరల రంగుల్ని చూస్తుంది. నేనే రంగేశానన్న అనుమానం రాకుండా కళ్యాణి వేసిందన్న ఆనందం రావాలి.
హలో, ఆర్ యూ కళ్యాణి? ఎస్, ఐఎమ్ ఓన్లీ కళ్యాణి. ట్రెడిషనల్ డ్రెస్లో నువ్వు నైస్. బాగున్నానా? తులసి కోట దగ్గరకు వచ్చే ఏ అమ్మాయి అయినా అందంగా ఉంటుంది. బాగా చెప్పావు శౌర్య. అమ్మా, ఈ జింక పిల్లేంటి సడన్ గా ఆడపిల్ల అయింది? మారుతి మంచిదేగా, మన దిష్టి తగిలేలా ఉంది. సుందరి సుందరి మా అమ్మ కూడా నేను కొత్త డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు మీలాగే దిష్టి చుక్క పెట్టేది. నువ్వు ఇలా పద్ధతిగా బుద్ధిగా ఉంటే అందరూ నిన్ను మెచ్చుకుంటారు. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫ్రెష్ అప్ అయి వస్తానమ్మా. మొదటిసారి నువ్వు సిగ్గుపట్టం చూస్తున్నాను కళ్యాణి. ఎప్పుడూ మోడర్న్ డ్రెస్ వేసుకునేదాన్ని కదా, ఈ రోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోగానే తెలియని ఫీలింగ్. దీన్నే సిగ్గంటారేమో. ఇలా సంప్రదాయబద్ధంగా ఉంటే అమ్మకి ఎంత ఇష్టమో. ఆవిడ నిన్ను మెచ్చుకొని రంగులు బాగా వేసావన్నారంటే చాలు, నిన్నిక్కడే ఉండనిస్తారు. నేనిక్కడ 6 నెలలు ఉండాలని నాన్న డిసైడ్ చేశాక అలా ఎలా వెళ్ళిపోతాను? తెలియక చేసిన పొరపాటికి సారీ చెప్పి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలని అర్థం చేసుకున్నాను. నువ్వు సారీ చెప్పకపోయినా ఇప్పుడు అబద్ధం చెప్తే చాలు, చీరలకు రంగులు నువ్వే వేశావని. అబ్బా, అబద్ధమాడాలా? తప్పదు కళ్యాణి. తులసమ్మకి దండం పెట్టి ఈ రోజంతా మంచి జరగాలని కోరుకో. సరే. అమ్మా తులసమ్మ, అనుపమ గారికి గుండె దడ తగ్గించేలా చెయ్యి, సరేనా? అమ్మా, ఇంకా తయారవుతున్నావా? ఎప్పుడో తెల్లారిపోయింది. కళ్యాణి బతుకు తెల్లారిందో లేదో చూడాలని ఉబలాటంగా ఉందా? కూడా నీతో వెళ్లి చూడాలని కోరికగా ఉంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదా. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందిలే, నీకు మాట రానివ్వను. రంగు లేకపోతే బయటకు పంపించేస్తారా? అవును సంపద, అమ్మమ్మ పంతం నీకు తెలియంది కాదు కదా. పద. ఇలాంటి ఆఫర్ నాకొస్తే బాగున్ను, కాకపోతే నన్ను ఒక్కదాన్నే కాకుండా సిద్ధార్థను కూడా వెంట పంపించేయాలి. వదినా, అంతా రెడీ వదినా? ఏర్పాట్లదే ఉంది, పని అయ్యిందా లేదా అది ముఖ్యం. విశ్వాసాన్ని కళ్ళ నిండా నింపుకున్నట్టు కనిపిస్తుంది కళ్యాణి. అవునమ్మా, చీరలకు రంగులేశానని చెప్తోంది. చెప్పు. తినబోతూ రుచెందుకులే. అనుపమా చెప్పిన మాట విన్నదా? చెప్పినట్టు చేశాను, చూడండి అని కూడా చెప్పిందమ్మా. మంచిది, పదండి. వావ్, అన్బిలీవబుల్. ఎలా ఉన్నాయమ్మా? పనే చేయదనుకున్నాను. ఏ పనైనా ఇలా చెయ్యాలన్నట్టు చేసి నిరూపించిన కళ్యాణికి నా అభినందనలు.
సంపద ఏమనిపిస్తుంది నీకు? చాలా చాలా మంచి రంగులు వేసిందండి. జీవితం కూడా అంతే కలర్ఫుల్గా ఉండాలన్నట్టు కళ్ళ ముందు సాక్ష్యంగా చూపించింది. పిట్ట కొంచెం కూతఘనం అంటే ఇదేనేమో అత్తయ్య. నిజంగా ఇంత బాగా రంగులేస్తుందని నేనైతే ఊహించలేదు. నీ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉన్నా నీ పనితనం కళ్ళకబ్బేట్టుగా ఉంది. మీ పొగట్టలు అభినందనలు అందించాల్సింది నాకు కాదు, మీ ముద్దుల అనుపమ గారికి. ఎందుకు? అమ్మ నిన్ను ప్రోత్సహించినందుకా? కాపాడిందని. నాకు రాని చేతకాని పని నేనే చేసినట్టు కలరింగ్ ఇచ్చేలా తను రాత్రంతా కష్టపడి కలర్స్ వేసినందుకు అందరూ మెచ్చుకోవాల్సింది ఆవిన్నే.